నమస్తే, నేను సిరి. తిరుపతి లడ్డు వివాదం ఏదైతే ఉందో దానికోసం అయితే బీజేపీ ఎంపీ నల్లకోటు వేసుకొని ఇప్పుడు మరి వాదించడానికి సిద్ధమయ్యారు. మరి దీనికి సంబంధించి మరి జగన్కి సపోర్ట్ చేస్తున్నట్ట మరి దేనికోసం అనేది మనకి తెలియాలంటే దాన్ని వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి జగన్ గారి కోసమా అనుకోవాలా, మరి తిరుపతి లడ్డు వివాదం కోసం అంటే సుబ్రహ్మణ్యం గారు వారే వేశారు పిటిషన్ మన కోర్టులో లడ్డు కల్తీ విషయంలో. మరి ఇప్పుడు తనే మళ్ళీ నల్లకోటు ధరించి వాదించబోతున్నారు. మరి ఇది జగన్ కోసమా లేకపోతే నిజంగానే దేవుడి కోసమా? అది నాకు మీరు అది చూడగానే నాకు అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి నిజంగా సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి కానీ హైందవ ధర్మాన్ని ఒక స్థాయిలో ఎవరైనా తప్పుగా మాట్లాడినా కించపరిచేలాగా చూసినా వాళ్ళకి ఎంత చక్కటి కౌంటర్ ఇవ్వాలో, వాళ్ళకి కోర్టు పరంగా చట్టపరంగా ఏ విధమైన అటాక్స్ ఇవ్వాలో తెలిసిన వ్యక్తి ఆయన. చాలా విషయాల్లో మన స్టేజ్ షోస్లో కూడా మనం చూస్తే ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా కూడా దానికి సరైన కౌంటరు సరైనగా నోరు ముయించేసేలా మాట్లాడే వ్యక్తి. అయితే నిన్న ఒక న్యూస్ వైరల్ అయింది, మీరు చూసారో లేదో. సుబ్రహ్మణ్య స్వామి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ సేవ్ మీ అని లేదు వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే అక్కడ అడిగారు, ఇట్లాంటి వాడిని మీరు సోనియాని ఎదిరించి నిల్చున్నారు అది అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటే ఎలిమినేషన్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పులి సింహము సోనియా గాంధీ గారితో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టి నాయకుడిగా మొనగాడుగా నిలిచారు. పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. తురుము తోపు అని ఎంత ఎలివేట్ చేస్తారు. ఇలాంటి వ్యక్తి భయపడి సుబ్రహ్మణ్య స్వామి గారికి మెసేజ్ పెట్టడం ఏంటి, ఆయన మరి నాకు ఈయన రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి తెలుసు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు తెలుసు అని చెప్పడం ఏంటి అనే విషయం వైరల్ అయింది. అంటే సో ఇవి మొత్తం మీద ఆయన ఈ లడ్డు వివాదం నుంచి ఇంకెవరు కాపాడలేరో లేదంటే ఇంకా బదనాం అయిపోతారనే ఉద్దేశంతోనో సుబ్రహ్మణ్య స్వామి గారు గ్రేట్ లాయర్ కాబట్టి, సుప్రీంకోర్టు సీనియర్ లాయరు, పైగా బీజేపీ ఎంపీ కూడా ఆయన, ఇటువంటి వ్యక్తిని ఆశ్రయిస్తే పనవుద్దన్న ఉద్దేశంతోనో మెసేజ్ పెట్టారా అనుకున్నాను మేబీ. బట్ ఇప్పుడు ఆయనే దానికి సంబంధించి లడ్డు వివాదం సంబంధించి సుప్రీంకోర్టులో నలుగుతున్న వ్యవహారానికి సంబంధించి ఈయన వాదిస్తారన్నట్టు కూడా వినిపించింది. మరోవైపు రోహత్గి గారు ప్రభుత్వం తరపున మాట్లాడే వ్యక్తి ఆయన కూడా చిన్న వ్యక్తి కాదు, అటార్నీ జనరల్గా చేశారు, ఏమంటారు అడ్వకేట్ సోలిసిటర్గా చేశారు ఆయన. సో ఆయన కూడా సీనియర్, ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరికి కూడా 70 ఏళ్ళు అలా ఉంటాయి నాకు తెలిసి, 70 years దాకా ఉంటాయి. ఇతను క్రిమినల్ సీనియర్ లాయరు, అతను ఒక లాయరు. ఇప్పుడు ఒకప్పుడు ఇంకోరు ఉండేవారండి పవర్ఫుల్ బీజేపీ నాయకులే, ఆయన సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు న్యాయంకి సంబంధించి, రామ్ జెఠ్మలాని. ఆయన కూడా ఎందుకు బీజేపీ ఎంపీగా ఉండి కూడా కొన్ని రకాల ఈ రామాయణం సంబంధించి లేదా వేరే వీటికి సంబంధించి ఏవో కొన్ని రకాల విమర్శలు వినబడినప్పుడు ఆ విమర్శల వైపు ఈయన నిలబడి కూడా వాదించారు. ఆ తర్వాత ఆయనకున్న ఇమేజ్ కూడా ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి గారికి ఎంత ఇమేజ్ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గారికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున లేదంటే లడ్డు వివాదం సంబంధించి లడ్డు కల్తీ అయిందనే అంశము సుప్రీంకోర్టు ఏదైతే ప్రస్తావించిందో మీరు పూర్తిగా సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వము అనేది ప్రభుత్వ పెద్దలుగా ఉన్న మీరు ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించి ఒక మతపరమైన ధర్మంపరమైన మనోభావాలకు సంబంధించి ఆలోచించకుండా ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దాని మీద సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా మన వార్తల్లో చూసాం. దానికి వెంటనే వాళ్ళు చంకలు గుద్దేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంటే రాంగు అన్నట్టున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆధారాలు NDDB ఆధారాలతో కూడా మాట్లాడాడు ఆయన. అంతవరకు జూలై 7th ఎప్పటి నుంచి వచ్చిన రిపోర్ట్ని అన్ని రకాలుగా పరిశీలించి అది కాక ఇంకొక 3-4 ల్యాబుల్లో టెస్టులు చేయించే కదా తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాన్ని కోర్టు ఈ విధంగా ప్రశ్నించడం అనేది సామాన్యుడికి ఎవరికి అర్థం కాని వ్యవహారమే. దీని మీద పురంధరేశ్వరి గారు కూడా స్పందించారు. కోర్టు ఎందుకు అలాగా స్పందించిందనే విషయం నాకు అంతుపట్టట్లేదు. అది ఆధారాలు ఉన్నాకే కదా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, లేకపోతే చేయరు కదా అన్నది. సో ఇలా నలుగుతున్న వ్యవహారంలో సుబ్రహ్మణ్య స్వామి లాంటి వ్యక్తులు చాలా సందర్భాల్లో కొంతమంది మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టినా కానీ పక్క దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలు కొన్ని కౌంటర్లు వేస్తే దానికి డిఫెన్స్ ఆడుతూ సరైన కౌంటర్లు ఇవ్వడం కానీ సిద్ధహస్తుడైన సుబ్రహ్మణ్య స్వామి గారు ఈరోజు ఇట్లా ఆయన వైపు సపోర్టుగా మాట్లాడుతున్నారు అనేది మేబీ అది పూర్తి స్థాయి వార్త అవునో కాదో నాకైతే తెలియదు.
మేబీ ఆయన లడ్డూ సంబంధించి పిటిషన్ అయితే వేశారు. ఆయన ఒక గ్రేట్ లాయర్ కాబట్టి ఆయనే ఆ తర్వాత దాన్ని ఏమంటారు ఆ కోర్టు తరపున వాదించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఆ వాదించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తరపున వాదించినట్టుగా అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికే వాదిస్తున్నారనేది మాత్రం కాదేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం సంబంధించి హైందవ సిద్ధాంతం సంబంధించి చాలా గట్టిగా నిలబడే వ్యక్తి. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తరపున వాదిస్తారనేది మాత్రం పూర్తిస్థాయి సమాచారం కాదేమో నా అనుమానం. మేబీ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కూడా వచ్చిన వ్యవహారం అయి ఉండొచ్చేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కరాఖండిగా ఉండే మనిషి ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇంచుమించు ఆయన కూడా 70 years దగ్గర. సో ఇక్కడ ఆయనే పిటిషన్ వేశారు కాబట్టి ఏది వాస్తవాలు అని తేల్చడానికి లేదా సనాతన ధర్మం మీద ఉండే అపోహలు పోవడానికి కూడా పిటిషన్ వేసి ఉండొచ్చు. అది దీన్ని వీళ్ళు ప్లస్గా వాడుకొని మా తరపున ఆయన మాట్లాడతారు వాదిస్తారనే పరంగా కూడా చెప్పుండొచ్చు కదా. సో అది అయితే నాకు ఇంకా చిన్న సందేహం ఉంది. చూద్దాం, రేపు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఒక క్లారిటీ వస్తుందని నా అభిప్రాయం. అంటే ఇక్కడ కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి నాయకులు అంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అంటే ఇంకా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి వెనకాల నుంచి ఇంకా సపోర్ట్ చేస్తున్నారా అని కొన్ని కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతవరకు లడ్డు వివాదంలో మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు ఇంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంటే రిపోర్ట్లు మాత్రం తెప్పించుకున్నారు, అమిత్ షా గారు అయితే రిపోర్ట్లు అయితే తెప్పించుకున్నారు, కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అనేది ఒకటి అయితే, అప్పుడు ఏదైతే బాలరాముడు విగ్రహ ప్రతిష్ట అప్పుడు మాత్రం చాలా ఎంతో నిష్ఠతోని చేశారు. అక్కడికి కూడా తిరుపతి నుంచి 1,00,000 లడ్డూలు వెళ్ళినాయి. మరి ఆ లడ్డూలు ఈ లడ్డూలు ఒకటే అయితే మరి ఒకవేళ తీవ్రంగా స్పందించాలి కదా, ఘాటైన ఏదైనా ఒకటి చేయాలి, అందరికీ ఉంది. సో మరి ఎందుకు ఇంతవరకు ఇంకా రాలేదు? అది చాలా అలా అడిగినప్పుడు కూడా నా దగ్గర ఉన్న కొంతమంది సీనియర్ మిత్రులు, సీనియర్ జర్నలిస్టులకి సరదాగా మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కూడా చర్చిస్తే వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే, అందరూ చెప్పేది ఒకటే, రాజ్యసభలో వాళ్ళకి గట్టి పోటీ అవసరము, వాళ్ళ తరపున మాట్లాడే వాళ్ళు ఉండేవారు, అదే వాళ్ళకి సపోర్టింగ్గా కొన్ని సీట్లు అవసరం, అందువల్ల మోదీ గారు ఏం మాట్లాడలేకపోతున్నారు, ఆ రాజ్యసభ సీట్లు వైసీపీకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అవి తగ్గాక అప్పుడు వైసీపీ భరతం పడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఇది రాజకీయానికి దేవుడికి సంబంధం ఏంటి? ఇక్కడ రాజకీయ ఎత్తుగడలు అంతే. మరి ఇప్పుడు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రామతీర్థాల విగ్రహం కానీ, అంతర్వేదిలో రథం కానీ, లేదా ఇంకో దగ్గర ఇంకోటి కానీ ఏమి జరిగినా కూడా ఎక్కడ ఏమి స్పందించలేదు కదా. ఇప్పుడు సనాతన ధర్మం కోసం అదే, ఎందుకంటే మోదీ గారు ఇంత అంటే సనాతన ధర్మం అని మాట్లాడతారు, మన హిందూ సాంప్రదాయాలని మాట్లాడతారు. అలాంటిది ఇప్పుడు విగ్రహాలు, సరే విగ్రహాలు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దానికి ఉన్న ప్రత్యేకత, అసలు అది కలియుగ దైవంగా మనము ప్రత్యక్ష దైవం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్న ఇదిలో ఈ లడ్డు వ్యవహారం చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఒక ఓన్లీ భారతదేశంలోనే గాను మొత్తం లేదు మీరు అన్నట్టు ఐ అగ్రీ. ఎందుకంటే ఇక్కడ మాధవీలత గారు కూడా చాలా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆయన ఎలా వస్తాడో చూస్తాము దేవస్థానానికి, లేదంటే అక్కడ ప్రాయశ్చిత్తం దీక్ష మేము చేస్తాము అసలు ఎందుకు అని ఇక్కడ బండి సంజయ్ గారు స్పందించారు, మాధవీలత గారు స్పందించారు, కొంతమంది ప్రముఖులు చాలామంది స్పందించారు. కానీ ప్రధాని మోదీ గారు లాంటి సీనియర్ నాయకులు లేదంటే సీనియర్ సెంట్రల్ మినిస్టర్లు కూడా ఎక్కడ అమిత్ షా గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు, అమిత్ షా గారు చూశారని వార్త వచ్చా కానీ అమిత్ షా గారు ఎక్కడ స్పందించినట్టుగా అయితే నేను చూడలేదు. మరి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఇందులో కూడా రాజకీయ కోణం ఉందా, లేదా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా అనేది $1 million ప్రశ్న. చూద్దాం, ఇంకా రాజ్యసభ సీట్లు అయిన తర్వాత కొలిక్కి వస్తుందా, ఒక ఆన్సర్ వస్తుందా అనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.